బ్యాంకుకి వెళ్లకుండానే ఈజీగా ఎన్పిసిఐ లింక్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూసేయండి. క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ అని క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న npca.org.in అనే అఫీషియల్ సైట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ సైట్ మీద క్లిక్ చేసినట్లయితే కిందకు స్క్రోల్ చేసినట్లయితే కన్జ్యూమర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. కన్జ్యూమర్లో ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ బేస్ అని ఉంటుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ సైట్లోకి అయితే ఈ విధంగా వెళ్తుంది. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆధార్ సీడింగ్ మరియు డీసీడింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆధార్ మ్యాప్ అయింది లేదో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆధార్ సీడింగ్ చేసుకోవాలంటే ఆధార్ నెంబర్, సీడింగ్ అయితే సీడింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, డీసీడింగ్ అయితే డీసీడింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ బ్యాంక్ అయితే సీడ్ చేసుకున్న బ్యాంక్ లేదా ఏ బ్యాంక్ అయితే డీసీడ్ చేసుకున్న బ్యాంక్ పేరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత అకౌంట్ నెంబర్, తర్వాత సెలెక్ట్ టైప్లో ఫ్రెష్ సీడింగా లేదంటే ఇంతకుముందే సీడ్ అయి ఉంటే వేరే బ్రాంచ్కి మార్చాలంటే మార్చుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ కూడా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. అకౌంట్ నెంబర్ మళ్ళీ అకౌంట్ నెంబర్ ఇచ్చి కన్ఫర్మ్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ క్లిక్ చేయగానే సీడింగ్ లేదా డీసీడింగ్ అయిపోతుంది. అదేవిధంగా ఆధార్ సీడ్ అయింది చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మెనూ మీద క్లిక్ చేసినట్లయితే ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఇచ్చిన దగ్గర ఇమేజ్ని ఎంటర్ చేసి చెక్ స్టాటస్ క్లిక్ చేసినట్లయితే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని కన్ఫర్మ్ చేసినట్లయితే ఆధార్ సీడింగ్ స్టేటస్ తెలిసిపోతుంది. ఇక్కడ ఏ బ్యాంక్ లింక్ అయిందో, తర్వాత ఏ డేట్లో లింక్ అయిందో స్టేటస్ అన్నీ చూపిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.